ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. 1863 నవంబర్ 19న నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని నిర్వచిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ తర్వాత ఎప్పుడో 84 ఏళ్లకి స్వాతంత్రం సాధించిన భారతదేశం అలాంటి అమెరికా కన్నా అద్భుతంగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్న దేశంగా సగర్వంగా ప్రపంచ దేశాల ముందు నిలబడింది. ఇప్పుడు అదే దేశంలోని ఆంధ్రప్రదేశ్లో అదే ప్రజాస్వామ్యం అనునిత్యం అపహాస్య పాలవుతోంది. అంబేద్కర్ రాజ్యాంగం అవహేళనకి గురవుతోంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాక్షస కోరలో చిక్కునే ప్రజాస్వామ్యం వెలవెలలాడుతోంది. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ అసమర్థతని ఎత్తి చూపితే అది ద్రోహం, ప్రభుత్వ నిర్ణయాలపై విశ్లేషణ చేస్తే పాపం, పైశాచిక పాలనను ఎండగడితే నేరం. వైఎస్ఆర్సీపీ నాయకుడిగా, కార్యకర్తగా, సానుభూతిపరుడుగా ఉండటం అన్నిటికన్నా మించిన పెద్ద నేరం. భారతదేశంలో రాజకీయ హింస ఎక్కువగా జరిగే రాష్ట్రాలు అనగానే అందరికీ మొదట గుర్తుకొచ్చేవి పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలే. దశాబ్దాలుగా రాజకీయ హింసకి సంబంధించి దారుణమైన చరిత్ర ఆ రాష్ట్రాల సొంతం. ఇప్పుడు అలాంటి రాష్ట్రాలను దాటుకుని తన ఉనికిని చాటుకుంటోంది ఆంధ్రప్రదేశ్. ప్రశాంతమైన జీవనానికి పెట్టింది పేరైన ఏపీని ఈ దుస్థితిలో నిలబెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. గత కొన్నాళ్లుగా రెడ్ బుక్ పేరుతో లోకేష్ సాగించిన బెదిరింపు పర్వం అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలోనూ రెడ్ బుక్ ని చూపిస్తూ అధికారులను, ప్రజలను, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు లోకేష్. ఇక అధికారంలోకి వచ్చాక భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి పెట్టడమే లక్ష్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది వేల మంది సామాన్యులను సోషల్ మీడియాలో ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన పాపానికి తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో హింసించారు, హింసిస్తున్నారు. ఈయన పేరు ఇంటూరి రవికిరణ్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. పెట్టిన ఒక పోస్టు మీద 19 కేసులు నమోదు చేశారు. 4 నెలల పాటు వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న రవికిరణ్ కు కనీసం మందులు కూడా ఇవ్వనివ్వలేదు పోలీసులు. నడి రోడ్డుపై బేడీలు వేసి హంతకులను తీసుకువెళ్లినట్టు తీసుకెళ్లేవారు. దొంగలను తిప్పినట్టు జిల్లా జిల్లా తిప్పేవారు. ఆయన భార్య సృజన పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కోసం వాకబు చేసినా పోలీసులు స్పందించేవారు కాదు. మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడేవారు. ఎన్నికల హామీలు అమలు చెయ్యరెందుకని ప్రశ్నించిన పాపానికి, అలా ప్రశ్నిస్తూ ఒక పోస్టు పెట్టిన పాపానికి 19 తప్పుడు కేసులు పెట్టారంటే హిట్లర్ నాటి చీకటి రోజులను ఏపీ ప్రజలకు అనుభవంలోకి తీసుకురావాలని చంద్రబాబు, లోకేష్ ఎంతగా తహతహలాడిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఈ కేసులు అయిపోతాయి, వచ్చేస్తున్నాం బెయిల్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో కేసులో పీటీ వారెంట్లు వేసి మళ్ళీ అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరుగుతుంది. ఒకటే పోస్టు, ఒకటే దీని మీద 19 చోట్ల కేసులు సార్. అంటే వేరే వేరే పోస్టులు కూడా కాదు, ఒకటే కేసు మీద, ఒకటే పోస్టు మీద వేరే వేరే చోట వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, అవి దెబ్బతిన్నాయి అని చెప్పేసి కేసులు పెట్టాను. ఇట్లా కంటిన్యూగా ఒక 4 నెలల పాటు నన్ను రకరకాలుగా హింసించి, చిత్రహింసలకు గురి చేసి, అవమానాలకు గురి చేసి ఘోరంగా అవమానిస్తారు. చేతులకు సంకెళ్ళు వేసుకొని తీసుకెళ్ళటం, రోడ్ల మీద సంకెళ్ళు వేసుకొని నడిపించుకెళ్ళటం, సిటీ బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో సంకెళ్ళతో కూర్చోబెట్టడం, స్టేషన్కి ఇంట్రాగేషన్కి తీసుకెళ్ళినప్పుడు లాకప్లో కింద కూర్చోబెట్టి సంకెళ్ళేసి కింద కూర్చోబెట్టడం. అట్లా ఎంత ఘోరంగా పెడితే అంత ఘోరంగా. మళ్ళా ఇప్పుడు మీ నాయకుడు జగన్ వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నామంటారా అని చెప్పేసి చాలా అవమానకరంగా మాట్లాడటం. ఈయన పేరు బోసా రమణారెడ్డి, ఆటో డ్రైవర్. చంద్రబాబు పాలనలో సాగుతోన్న అరాచకాలను ప్రశ్నిస్తూ ఎవరో తనకు పంపిన పోస్టుని కొందరికి ఫార్వర్డ్ చేశారు. అంతే, పచ్చమూక ఖాకీలను ప్రయోగించింది. రమణారెడ్డిపై తప్పుడు కేసులను బనాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలల తరబడి తిప్పారు. సుమారు 3 నెలల పాటు వివిధ జైళ్లలో తప్పుడు కేసులు పెట్టి ఉంచారు. సయాటికాతో బాధపడుతున్న రమణారెడ్డిని కటిక నేల మీద కూర్చోపెట్టి హింసించారు. దారుణమైన విషయం ఏంటంటే రమణారెడ్డి మొబైల్ ఫోన్ నుంచి ఆయన ముందే ఇతరులకు తప్పుడు మెసేజ్లు పోలీసులే ఫార్వర్డ్ చేసి రమణారెడ్డి మీద మరికొన్ని తప్పుడు కేసులు పెట్టారు. ఇంతకీ రమణారెడ్డి చేసిన తప్పేంటి? చంద్రబాబు పాలనలో సాగుతోన్న అరాచకాలను ప్రశ్నిస్తున్న పోస్టుని ఫార్వర్డ్ చేయడమే. గాజువాక ప్రాంతానికి చెందిన బోడే వెంకటేష్ యాదవ్ సోషల్ మీడియా కార్యకర్త.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి ఈయనపై లెక్కలేనని తప్పుడు కేసులు పెట్టారు. నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాట్లాడే పనుందని దువ్వాడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తప్పుడు కేసు పెట్టేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, నిండు గర్భిణి అయిన భార్యని చూసి కూడా కాకీల కర్కశ మనసులు కరగలేదు. నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు. పోలీసుల చేత చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టించినా ఎన్నికల హామీలను అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటానంటున్నారు బోడే వెంకటేష్ యాదవ్. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో పాటు ప్రాంతీయ పార్టీలో నేను యాక్టివ్ మెంబర్గా అవడంతో నా మీద తప్పుడు కేసులు బనాయించి నన్ను అక్రమంగా నిర్బంధించాలనే కార్యక్రమంతో ఇలాంటి కార్యక్రమం చేశారని నేను భావిస్తున్నాను. అంటే ఉద్దేశపూర్వకంగానే పెట్టారనుకుంటున్నారా మీరు? ఉద్దేశపూర్వకంగానే పెట్టారండి. నేను ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు, ఎవరి మీద నేను ఏది చేయలేదు. నేను యాక్టివిస్ట్ని, సోషల్ మీడియా యాక్టివిస్ట్ని. సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలు నేను ప్రశ్నిస్తూ ఉంటాను. అలానే ప్రభుత్వం 1 year పరిపాలనలో ఇటువంటి సంక్షేమ పథకాలు సూపర్ 6 అని, సూపర్ 7 అని ఇస్తానన్న పథకాలను ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టిందని చెప్పి దాని మీద నేను ప్రశ్నించినందుకు నా మీద అక్రమ కేసులు పెట్టారని నేను భావిస్తున్నాను. అధికార మదం కళ్ళు కప్పేసిన వేళ అధికార దుర్వినియోగంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పాలన చేయాలనుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. హామీల విషయంలో ప్రజలను వంచారు. శాంతి భద్రతలను గాలికొదిలేసి ప్రజలను హింసిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా చేసి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ అరాచకాలను ప్రశ్నిస్తే అంతు తేలుస్తామని, అదే ప్రజల్లో భయోత్పాతం సృష్టించాలని కుట్ర పన్నారు. ప్రజల ఆలనా పాలనా చూడాల్సిన పాలకులే ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇన్ని దారుణాలకు తెగబడుతున్న వేళ 5.5 కోట్ల మంది అగ్గిబావుటాల్లా రగిలిపోతున్నారు. హింసాకాండని ప్రభుత్వమే చూసి చూడనట్టు పోవటం, ఆ మాటకొస్తే ప్రోత్సాహం అందించటం, హత్యాకాండని ప్రభుత్వమే పట్టించుకోకపోవటం, అంతకులకు ఏలిన వాళ్లే వత్తాసు పలకడం. ఇక చెప్పేదే ఉంది. మా పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుందని ఏకంగా పాలకులే తెగేసి చెబుతున్న వేళ టీడీపీ గూండాలు మౌనంగా ఎదుర్కొంటారు. అందుకే ఏడాదిగా పచ్చమూక చేస్తోన్న హింస రచనతో ఏపీ అల్లాడిపోతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకుని ఎల్లో సైకోలు చెలరేగిపోతున్నారు. నిత్యం రక్తం పారిస్తున్నారు. ఏడాదిగా హింసాకాండ జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూడటానికే పరిమితం అయిపోయారు. ఏలూరు జిల్లాలో ఏడాదిగా పచ్చమూక సృష్టించిన అరాచకాలు, విధ్వంసకాండ అంతా ఇంత కాదు. ఏలూరులో ఏడాదిగా టీడీపీ నేతలు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా. అసలే చింతమనేని, ఆ పైన చేతిలో అధికారం. సామాన్య ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల దాకా అందరిపై బరి తెగించి దాడులకు తెగపట్టడానికి టీడీపీ గూండాలకు ఇంతకు మించి మంచి అవకాశం ఏం కావాలి చెప్పండి. గత 5 ఏళ్లు ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న దెందులూరులో ఫ్యాక్షన్ సంస్కృతికి చింతమనేని అనుచరగణం తెరలేపారు. సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడటం అంటే చింతమనేని ప్రభాకర్కి చాలా సరదా. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. చూశారుగా చింతమనేని ప్రభాకర్ రౌడీయిజం ఇక్కడితో అయిపోలేదు. అసలు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డం లేకున్నా డ్రైవర్ని పచ్చి బూతులు తిట్టడమే కాకుండా తిరిగి రివర్స్ కేసులు పెట్టించిన ఘనుడు చింతమనేని. ఇక చింతమనేని నాయకత్వంలో ఈ ఏడాది కాలంలో టీడీపీ గూండాలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈయన పేరు కామిరెడ్డి నాని. దెందులూరు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కామిరెడ్డి నానిని టార్గెట్ చేశారు. 2024 జూలై 7 రాత్రి దెందులూరు మండలంలో టీడీపీ నాయకులంతా ఒక్కసారిగా కామిరెడ్డి నాని ఇంటిపై దాడి చేశారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కామిరెడ్డి నాని కుటుంబం ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ గడిపింది. ఇంట్లో ఆడవాళ్లున్నారనే కనికరం కూడా లేకుండా భయానక వాతావరణాన్ని సృష్టించారు టీడీపీ గూండాలు. తాను సర్పంచ్గా ఉన్న శ్రీరామవరం గ్రామంలో కుట్రపూరితంగా తన చెక్ పవర్ను సైతం రద్దు చేశారని, తనకు ప్రాణహాని ఉందని కామిరెడ్డి నాని చెప్తున్నారు. నేను ఏలూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్న జూలై 7వ తేదీన స్వయంగా మా ఇంటి మీదే ఒక 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి దాడి చేయడం జరిగింది. దాదాపుగా ఆ రోజు రాత్రి 7:30కి మొదలుపెట్టిన దాడి తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగిందంటే పోలీసులు
సాక్షిగా దాదాపు 7-8 గంటలు ఎస్ఐ గారు, ఒక దెందులూరు ఎస్ఐ గారు కాదు, 4-5 ఎస్ఐలు, 5-6 సిఐలు, 2 డిఎస్పీలు ఉండగా కూడా దాదాపుగా 7-8 గంటల పాటు మా ఇంటిపైన దాడి చేస్తూనే ఉన్నారు. ఏదో రకంగా ఆ రోజు నన్ను చంపాలని చెప్పి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారో ఏదో రకంగా వాళ్ళ అడ్డ తొలగించుకోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇలా చూడండి, ఈయన దెందులూరు మండల జెడ్పీటీసీ లీలాకాంతం తండ్రి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే టీడీపీ అల్లరిమూకలు లీలాకాంతం ఇంటిపై రాళ్ల దాడి చేశాయి. ఈ దాడిలో లీలాకాంతం కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఆమె తండ్రి కంటికి అంగుళం కింద గాయమైంది. రాయి కాస్త పైన తగిలి ఉంటే కన్నే పోయేది. ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్న మండలి సమావేశానికి లీలాకాంతం వెళితే ఆమె సెల్ ఫోన్ కూడా లాక్కొని దౌర్జన్యం చేశారు టీడీపీ నేతలు. దళిత మహిళా నేత అని కూడా చూడకుండా తనను అవమానించారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటంలోనే టీడీపీ నేతలు తరించిపోతున్నారని లీలాకాంతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన తర్వాత వెర్రి కేకలతో ఇంటి ముందు 4 సార్లు 5 సార్లు అంటండి అందరూ వచ్చి, మా మామయ్య గారు ఉంటారు ఇంటి దగ్గర, వాళ్ళందరూ వచ్చి వెర్రి కేకలు వేస్తూ, గంతులు వేసుకుంటూ, హేళన చేస్తూ ఇంటి దగ్గర అంతా రాద్ధాంతం చేసి 4 సార్లు, 5వసారి మళ్ళీ 9 గంటలకి ఇంటికి వచ్చి రాద్ధాంతం చేసి రాళ్ళు, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఇసిరేసరికి మామయ్య గారికి కళ్ళు పోయేంత పరిస్థితికి వచ్చింది. అలాగే మా ఇంటి దగ్గర కూడా, మేము ఏలూరులో ఉంటాము, అపార్ట్మెంట్లో ఉంటాము, అపార్ట్మెంట్ దగ్గరకు కూడా 30 మంది 3 కార్లలో రావటం, మేము ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూడటం, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రకంగా టార్గెట్ చేసి కొట్టాలి అని చెప్పేసి 30 మంది ఇంటికి వచ్చి బెదిరించడం జరిగింది. అప్పుడు మేము పోలీసు వారిని ఆశ్రయించి మేము వేరే చోటకి షిఫ్ట్ అవ్వటం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవని ఇదే చూస్తున్నాము. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ ఎంత రౌడీయిజం చేస్తున్నారో ఆయన్ను చూసుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతకు మించి రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. అసలు ఎన్నడూ ఇలాంటి అరాచకత్వం చూడలేదని వృద్ధులు సైతం చెప్తున్నారు. చివరకు గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు గత ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలను కూడా ధ్వంసం చేసి టీడీపీ గూండాలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ, తప్పుడు కేసులు పెడుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.